సో వీలైతే ఎంతమంది పీఈ సెట్ ఏపీలో అప్లై చేస్తారో అప్లై చేసేయండి. ఎంతమంది సాధ్యమైనంత వరకు క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిపోండి. సీట్లు ఎట్లాగో దొరుకుతాయి, అది మీకు తెలియని విషయం కాదు. ఎందుకంటే తెలంగాణే, ఆంధ్రానే. ఇప్పుడు అది పక్కన పెడితే ఇంకొక గుడ్ న్యూస్ అనమాట. ఎవరైతే పీఈ సెట్ ద్వారా ఎంటెక్, ఎంఫార్మసీ ఇవి చేస్తూ ఉన్నారో, మిగతా ఏదైనా పీజీ కోర్సులు ఏదైనా కానివ్వండి, సో దాని గురించి అది చెప్పబోతున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్స్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేసి నా గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇక వచ్చేసరికి సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే, సో ఇంతకుముందు వచ్చేసరికి ఈ ఎంటెక్లు, ఎంఫార్మసీలు ఏదైనా పీజీ చేసే వాళ్ళకి వచ్చేసరికి బీటెక్, బీఫార్మసీ యూజీలో లాగా రియంబర్స్మెంట్ అనేది లేదు, తీసేశారు ఆంధ్రాలో, తెలుసు కదా. అయితే ఇక ఈ సంవత్సరం అంటే 2025, 2026 నుంచి జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పీజీ కోర్సుల్లో, ఈ పీజీ సెట్ ద్వారా కూడా కౌన్సిలింగ్లో ముఖ్యంగా వచ్చేసరికి వాళ్ళకు కూడా రీఎంబర్స్మెంటు శాంక్షన్ చేయబోతున్నారు. దీని గురించి అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. వాళ్ళందరూ కూర్చొని తీర్మానించుకున్నాక ఇక ఈ రీఎంబర్స్మెంట్ ఇద్దామని డిసైడ్ అయిపోయారు అన్నిటికీ కూడా, అన్ని కేటగిరీలకు కూడా. కేటగిరీ అంటే తెలుసుగా. అయితే మదర్స్ అకౌంటు, స్టూడెంట్ అకౌంట్కి అయితే డబ్బులు వేరు, డైరెక్ట్గా కాలేజీలు వాళ్ళ అకౌంట్స్కే వేసేస్తారు ఇంతకుముందులాగా. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఎలాగో బయట కొంచెం జాబ్స్ తక్కువ ఉన్నాయి, క్వాలిఫికేషన్ పెంచుకోవాలి, ఈ లోపు ఏమన్నా జాబ్స్ పుంజుకుంటే ఇది చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ పీజీలు చేస్తూ ఉంటారు. మంచి పద్ధతి. అది అటానమస్లో అయినా కానివ్వండి, అఫిలియేటెడ్లో అయినా కానివ్వండి, దేంట్లో అయినా కానివ్వండి, మీకు అయితే రియంబర్స్మెంట్ శాంక్షన్ అయిపోతుంది. అయితే మీకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, తెలుసు కదా. ఆ లిమిట్స్ ప్రకారమే ఉంటుంది. మీరు గవర్నమెంట్, మీ మదరు గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అయి ఉండకూడదు, ఇవన్నీ ఉంటాయి కదా, ఆ రూల్స్ తెలుసు. అవి కూడా వచ్చిన తర్వాత డీటెయిల్గా రిలీజ్ చేస్తాను, మళ్ళీ వీడియో చేస్తాను. సో ఇక మీరైతే ఖచ్చితంగా అయితే గ్యాప్ అయితే తీసుకోవద్దండి. ఏదన్నా జాబ్ అన్నా చేసుకోండి, లేకపోతే ఇట్లాంటి ఎంటెక్, ఎంఫార్మసీ ఇలాంటి మీకు మీ కోర్ యూజీలో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది చేయండి తప్ప ఖాళీగా అయితే ఎవరో కూర్చోవద్దు. కెరీర్ గ్యాప్ వచ్చిందంటే అసలు ఏది చేయలేరు మీరు. ఎందుకంటే సంపాదించుకునే వయసు, చదువుకునే వయసు పొద్దుదాకా రావు. ఓకేనా. సో ఈ మధ్యలోనే